హాయ్ అండి, వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్. ఇప్పుడు మీ ముందుకి మంచి G+1 కలిగినటువంటి బిల్డింగ్తో వచ్చాను. ఈ బడ్జెట్లో 3 BHK అపార్ట్మెంట్ కూడా రాదండి. G+1 ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. లో బడ్జెట్లో మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నటువంటి ఇల్లు. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుందండి ఇల్లు. గుంటూరులో ఏ రేడియేషన్లోకి వెళ్ళినా కూడా ఈ బడ్జెట్లో ఇల్లు G+1 బిల్డింగ్ లేవు. మనకి ఇది వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్, భగత్ సింగ్ సర్కిల్ అండి. 4 రోడ్ల జంక్షన్ ఇది కనపడేటువంటిది. ఆ స్ట్రైట్ అవే కనపడుతున్నటువంటి రోడ్లో జస్ట్ అట్లా పాస్ అవ్వగానే మనకి హౌస్ అయితే వస్తుంది. ఈ 4 రోడ్ల జంక్షన్కి గట్టిగా ఒక 300 మీటర్లు కూడా ఉండదండి. ఈ కనపడేటువంటి రోడ్డు వచ్చేసి మంగళగిరి రోడ్డు, కాకాని రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్తుంది. ఈ రోడ్డు DMR కళ్యాణ మండపం ఇది. టువర్డ్స్ ఇది నెహ్రూ నగర్, కొత్త గుంటూరు రైల్వే స్టేషన్ ఈ విధంగా వెళ్ళేటువంటి రోడ్ ఇది. 4 రోడ్ సర్కిల్ అండి. మనం చూస్తున్నటువంటి మంచి ఎప్పుడూ కూడా మంచి ట్రాన్స్పోర్టింగ్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, మాల్స్ కానీ అన్నీ కూడా దగ్గరగా ఉన్నటువంటి హౌస్ ఇది. ఇది భగత్ సింగ్ సర్కిల్, భగత్ సింగ్ బొమ్మది. ఆ స్ట్రైట్ అవే రోడ్డు అమరావతి రోడ్డు, చిల్లీస్కి వెళ్ళేటువంటి రోడ్డు మనం చూసాం కదా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి సెంటర్ అదేనండి. ఆ సెంటర్ నుంచి జస్ట్ అట్లా రాగానే మనకి ఇల్లు అది కనపడేటువంటి ఎల్లో కలర్ బిల్డింగు. అంటే మెయిన్ రోడ్కి జస్ట్ 4 అడుగులు వేయగానే మిడిల్ నుంచే మనకి ఇల్లు అయితే కనపడతా ఉంటుంది. ఇంటి ముందు కూడా 30 అడుగుల రోడ్డు. లొకేషన్ అంతా కూడా వెల్ డెవలప్మెంట్ లొకేషను. ఏరియా పరంగా అన్నీ కూడా విద్యా సంస్థలు ఉండటం వల్ల మంచి క్రౌడ్ రెంట్లు ఉంటాయి. పేరున్నటువంటి విద్యా సంస్థలు భాష్యం, చైతన్య, SR, ఆర్కా మొదలగు నారాయణ ఇటువంటి పేరున్న ఎడ్యుకేషన్ క్యాంపస్లు ఉండటం చేత, వారి యొక్క హాస్టల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ ఉండటం చేత ఎప్పుడు కూడా క్రౌడ్ రెంట్లు ఉంటాయి. దట్టు ఇది రన్నింగ్ రోడ్ అండి. లోపలికి వచ్చేటువంటి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది ఇల్లు. కింద టెనెంట్స్ లేకపోవడంతో మనం పైన వ్యూ అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. పైన ఉన్నటువంటి పోర్షన్ చూపిద్దాం ఈ వీడియోలోనే. ఎంట్రన్స్లో పైకి జస్ట్ అట్లా స్టెప్స్ రాగానే మనకి సెక్యూరిటీ గ్రిల్స్ ఉంటాయండి. ఈ విధంగా ఇండిపెండెంట్గా ఉన్నటువంటి హౌసు. మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉంటుంది. కేవలం 6 సంవత్సరాల పాతదేనండి. ఓన్లీ 2019 కింద కన్స్ట్రక్షన్, పైన వచ్చేసి 2022 కన్స్ట్రక్షన్ అండి. పైన అయితే చాలా లావిష్గా ఉంటుంది. చూడండి వీడియోలోనే. బాల్కనీ స్పేస్ అండి ఈ విధంగా ఉంటుంది. ఆ కనపడేటువంటి 100 అపార్ట్మెంట్లు కానీ, బిల్డర్స్ కట్టినటువంటి 10 ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా ఈ ఇంటి ముందు నుంచి ఆ లొకేషన్స్కి అయితే వెళ్ళాలి. జస్ట్ అట్లా టర్న్ తీసుకోగల, ఇంటి నుంచి టర్న్ తీసుకోగల అవన్నీ కూడా వస్తాయి. బిల్డర్స్ వారు అక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కానీ, అపార్ట్మెంట్లు కానీ మంచి కన్స్ట్రక్షన్ చేసి మంచి మార్కెట్ చేసినటువంటి లొకేషను. వాటికంటే భిన్నంగా ఉన్నటువంటి హౌస్ G+1 బిల్డింగు. ఇంటి ముందు కూడా ఈ విధమైన 33 అడుగుల రోడ్డు అండి, పెద్ద సిమెంట్ రోడ్డు. మెయిన్ రోడ్డుకి చాలా అంటే చూసాం కదా వీడియోలో, చాలా అంటే చాలా దగ్గర. అమరావతి రోడ్డు అదేవిధంగా మంగళగిరి రోడ్డుకి మిడిల్గా ఉంటుంది. మంగళగిరి రోడ్లో జస్ట్ రిలయన్స్ పెట్రోల్ బంక్ 1/2 కిలోమీటర్ లోపల మాత్రమే ఉంటుంది. ఉదయ్, ఆర్కా మొదలగు పేరున్న హాస్పిటల్స్ అన్నీ కూడా వెరీ క్లోజ్డ్గా ఉంటాయి. అదేవిధంగా విద్యా సంస్థలు అయితే ఇదే ఇంటికి మూలపైనే అయితే విద్యా సంస్థలు భాష్యం, చైతన్య మొదలగు కాలేజీలు అన్నీ కూడా ఉంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ విధమైన ఉంటుందండి. మంచి అపీరెంట్గా ఫినిషింగ్తో ఉన్నటువంటి సీలింగ్ కానీ, మార్బుల్ కానీ, కబోర్డ్స్ కానీ ఈ విధమైన అపీరెంట్గా ఉంటుంది. చాలా అంటే చాలా పెద్ద హాల్ వస్తుందండి. పైన కింద పార్కింగ్ స్పేస్ కూడా కొనుక్కొని పైన అయితే ఈ విధమైన ఎల్ టైపు మంచి లార్జ్ స్పేసు ఉన్నటువంటి హాల్ అయితే ఉంటుంది. POP సీలింగ్ కూడా వెరీ అపీరెంట్గా ఉంటుందండి. ఇప్పటి వరకు రెంటల్గా మాత్రమే వినియోగించినటువంటి హౌస్ అండి. గతంలో మన దగ్గరికి వచ్చినప్పటికీ కూడా వారు అవుట్ ఆఫ్ స్టేట్ అవ్వటం చేత ఇది మళ్ళీ ఇప్పుడైతే సేల్కి వచ్చింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధమైన మంచి లార్జ్ స్పేస్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద స్పేస్తో ఉంటుంది. చూడండి, ఇప్పుడు కట్టేటువంటి హౌస్లకి భిన్నంగా
ఉన్నటువంటి స్పేసెస్గా ఉన్నటువంటి బెడ్రూమ్స్, హాలు ఈ విధంగా ఉంటాయండి. మనం ఇందా చెప్పినటువంటిది ఇప్పటి వరకు కూడా విద్యా సంస్థలు యొక్క పేరెంట్స్కి వారి పిల్లలకి యొక్క నీడ్స్కి అనుగుణంగా ఇది రెంటల్ పర్పస్గా వినియోగించినటువంటి హౌస్ అండి. దానివల్ల వాళ్ళ వర్బోర్డ్స్ కానీ వాళ్ళ యొక్క వినియోగించినటువంటి టేబుల్స్ అన్నీ కూడా గోడకి ఆ విధంగా పెట్టడంతో జస్ట్ పెయింట్లు టచ్అప్లు మాత్రమే ఉన్నాయండి. సింగిల్ కోటింగ్ పెయింట్స్ వేసుకోవాలి, లేదా మాట్లాడుకుంటే ఓనర్ గారే వేసి ఇచ్చేటువంటి ప్రైస్లో మాట్లాడుకుంటే వెసులుబాటు కూడా ఉంటుంది. కబోర్డ్లు కూడా కొత్తవి అండి, మంచి బ్రాండెడ్ కబోర్డ్స్. ఈ విధమైన సీలింగ్ పిఓపి ఈ విధంగా ఉంటుంది, వెల్ అపీరెంట్గా ఉంటుంది. దట్టు ఇదిగోంటే మనకి ఇది అటాచ్ బాత్రూమ్. వాళ్ళు వేకెట్ చేసినాక మొత్తం టైల్స్ కానీ కమోడ్ కానీ మొత్తం అన్నీ కూడా న్యూగా కొత్తగా పెట్టినటువంటి టైల్స్, కమోడు. ఇది వచ్చేసి 115 గజాలండి. బయట 10 గజాలు క్రాస్ ఉంటే అది కార్ పార్కింగ్ స్పేస్గా ర్యాంప్ వేసి ఓన్ స్పేస్ వీళ్ళ 10 గజాలు ఉంటుంది. కార్ పార్కింగ్ స్పేస్ పెట్టుకునేందుకు వెసులుబాటుగా 115 గజాలు ఇన్ డాక్యుమెంటు. పడమర ఫేసింగు చూసాం కదా. హాల్ ఇది ఈ విధంగా ఎల్ టైప్లో ఉంటుందండి. టీవీ యూనిట్ కానీ పక్కనే పూజా స్పేస్ కానీ ఈ విధంగా ఉంటుంది. పక్కనే కిచెన్ స్పేసు. కిచెన్లో కూడా ఫుల్ ఫినిష్డ్ అండి, మొత్తం మార్బుల్, గ్రానైట్, ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ అండి. ఈ విధమైన కబోర్డ్స్, ఫుల్లీ కబోర్డ్స్ వర్క్తో ఓనర్ సొంతంగా చేసుకున్నటువంటి హౌస్ అయితే మనకి ఇది సేల్కి వచ్చింది. ఇది కేవలం 77 లక్షలు మాత్రమేనండి. మీరు ఊరు మొత్తం, గుంటూరు మొత్తం 4 పక్కల రేడియేషన్లో ఎక్కడ చూసుకున్నా సరే ఇటువంటి హౌసు ఈ బడ్జెట్లో అయితే లేరు. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ అవటం చేత ఇక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ని సేల్ చేసుకోవడానికి మాత్రమే ఈ ప్రైస్ అండి. దట్టు ఉన్నటువంటి మనం ఇప్పటివరకు చెప్పాం, ఇప్పటివరకు కూడా రెంటల్గా వినియోగించుకున్నటువంటి హౌసు పెయింట్ టచ్అప్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడికి వచ్చి దాన్ని భూతద్దంలో చూసుకొని దాని గురించి మాట్లాడుకునే అవకాశం కంటే దాన్ని వారే చేసి ఇచ్చే వెసులుబాటు ఉంది, లేదా రేటు ప్రైస్లో దానికి అనుగుణంగా తగ్గించుకొని మాట్లాడుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. బెడ్రూమ్ కానీ పైన హాల్ కానీ, ఎందుకంటే ఇది 2022 కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా ప్లాన్డ్గా, చాలా లగ్జరెంట్గా ఉంటుంది. పైన అయితే మటుకి మొత్తం కూడా కమోడ్స్ కూడా అన్ని కబోర్డ్స్ కూడా కొత్తగానే చేసుకున్నటువంటి కబోర్డ్స్. పైన అయితే ఈ విధంగా ఉంటుంది. కింద డబుల్ బెడ్రూమ్, పైన డబుల్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఉన్నటువంటి టాయిలెట్ ఇది. అదిగోండి మనం ఇందా చెప్పినటువంటి అపార్ట్మెంట్లు 10 ఇండిపెండెంట్ హౌస్లు బిల్డర్స్ వారు కట్టి మంచి మార్కెట్ చేశారు. జస్ట్ ఈ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. 115 గజాలు G+1 బిల్డింగు. కింద గ్రౌండ్ ఫ్లోర్ 2019, 2022 ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షను. కేవలం 77 లక్షలు మాత్రమే. దీనిలో కూడా స్లైలీ బార్గెన్ ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మీరు ఫీల్ ఫ్రీ అండి, హౌస్ చూసి మీకు దానికి అంచనాతో ప్రైస్ని అడిగే వెసులుబాటు ఉంటుంది. వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, ఇంటి వెనక న్యూ కన్స్ట్రక్షను G+1 కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి బిల్డింగ్ ఇది. చూసాం, ఇంటి పక్కన హౌస్ ఉంది, వెనక కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సరౌండింగ్ అంతా కూడా వీడియోలోనే చూపిస్తున్నాం. ఆ కనపడేటువంటిది భాష్యం అండి. ఇంటి నుంచి భాష్యం జస్ట్ వాకవే డిస్టెన్స్, 4 అడుగులు వేస్తే భాష్యం క్యాంపస్లు. ఈ విధమైన ఫస్ట్ ఫ్లోర్ చూసాము. పైన టెర్రస్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. టెర్రస్ కూడా చూస్తున్నాం కదా, మొత్తం కూడా మార్బులే యూస్ చేశారు, స్టీల్ రైలింగు. పైన కూడా ఈ విధంగా ఉంటుంది అపీరెంట్గా. లొకేషన్ అంతా కూడా చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి.
ఎవరైతే పొల్యూషన్ కానీ నాయిస్కి కానీ దూరంగా మంచి హౌస్ కోసం చూస్తున్నారో వారికైతే ది బెస్ట్ హౌస్ అనుకోవచ్చు. అదేవిధంగా మనం చెప్పినట్టుగా గుంటూరు రేడియేషన్లో ఎక్కడైనా సరే ఛాలెంజ్ చేసి చెప్తున్నామండి. గోరంట్ల ఊర్లో హోసన్న మందిరం దాటి వెనక 2 కిలోమీటర్ల లోపలికి వెళ్ళినా కూడా మెయిన్ రోడ్ నుంచి ₹1,00,00,000 పైన ఇల్లులు G+1 బిల్డింగులు ఉన్నాయి. అదేవిధంగా అమరావతి రోడ్లో అయితే G+1 బిల్డింగులు, సరస్వతి కాలనీ, కొత్త కాలనీలు అన్నీ 20 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు లోపల ఉన్నప్పటికీ కూడా 1,30,00,000 చెప్తున్నారు. అదేవిధంగా చుట్టుగుంట కానీ, పొన్నూరు రోడ్డు కానీ, మంగళగిరి రోడ్డు కానీ లొకేషన్ పరంగా బిల్డర్స్ గారు కట్టే ఇళ్ళన్నీ G+1 బిల్డింగులు మనం మార్కెట్లో చూస్తున్నట్టుగా 1,00,00,000 పైన ఉంటాయి. ఇది మనకి చాలా అంటే చాలా రీజనబుల్గా వస్తుంది. ఇది మిస్ చేసుకోకుండా మంచి డీల్ని అయితే చేసుకునే వాళ్ళకి మంచి ఆప్షనల్గా బాగా వచ్చేటువంటి హౌస్. మెయిన్ రోడ్డు కూడా మనం చెప్పినట్టుగా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది. ఇంటికి ఎప్పుడైనా సరే అండి ట్రాన్స్పోర్టింగ్ 4 అడుగులు ఇస్తే ట్రాన్స్పోర్టింగ్ కోరుకునేవారికి, అదేవిధంగా 1/2 కిలోమీటర్ లోపల హాస్పిటల్స్ కావాలనుకునేవారికి, మంగళగిరి రోడ్డుకి ఇన్నర్ రింగ్ రోడ్లో 3 హాస్పిటల్స్ ఉన్నాయి. భరత్ హాస్పిటల్ అని మరొక 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. మంగళగిరి రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంకన ఒమేగా హాస్పిటల్ ఉంది, ఉదయ హాస్పిటల్ ఉంది, ఆర్కా హాస్పిటల్ ఉన్నాయి. స్కూల్స్ అయితే ఇంటి చుట్టూతా కూడా మంచి పేరున్న స్కూల్సే. ట్రాన్స్పోర్టింగ్ 4 అడుగులు వేస్తే మెయిన్ రోడ్ ట్రాన్స్పోర్టింగ్. లొకేషన్ పరంగా స్కూల్స్, మాల్స్ అన్నీ కూడా వాకబుల్ డిస్టెన్స్లో మనం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంటి ముందు కూడా 33 అడుగుల రోడ్డు. లొకేషన్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఈవినింగ్ అయితే చాలా మీకు ప్లెజెంట్గా, నాయిస్కి, పొల్యూషన్కి దూరంగా హౌస్ కావాలనుకునే వారికి కూడా బెస్ట్ ఆప్షన్లు గల హౌసు. ఆ కనపడేటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్ చైతన్య స్కూలు. మనం జస్ట్ అట్లా 4 అడుగులు వేసి ఇంటికి వచ్చేంత అంత దూరంలోనే ఇన్నర్ రింగ్ రోడ్ ఉంటుంది. ఇంటి ముందు కూడా చూస్తున్నటువంటి 33 అడుగుల రోడ్డు. ఏరియా పరంగా మంచి మార్కెట్ నడిచేటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ ఫేస్ 1 భగత్ సింగ్ సర్కిల్ నుంచి టువర్డ్స్ అవతారపడి వెళ్ళి రన్నింగ్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది. హౌస్ అయితే వెల్ అపీరెంట్గా ఉంటుందండి. జస్ట్ లైక్ పెయింట్ టచ్అప్లు చేసుకుంటే ఇల్లు అయితే సూపర్గా అత్యంత తక్కువలో వచ్చేటువంటి హౌసు. ఈ హౌస్లు 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కూడా రావట్లేదు మనం చెప్పుకున్నట్టుగా. మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్. సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్. బాయ్.